హుస్సేన్ సాగర్ ప్రక్షాళన గత 25-30 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. దాదాపు ఇప్పటికీ అన్ని ప్రభుత్వాలు కలిపి 1000 కోట్ల రూపాయలు పైగా దీని మీద ఖర్చు పెట్టారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అని ముందుగా దాన్ని ఎండబెట్టి నీళ్ళన్నీ తీసేసి ఎండబెట్టి దాన్ని ప్రక్షాళన చేస్తామని 2015లో ప్రతిపాదన వచ్చింది. అది జరగలేదు. అది ఇంప్రాక్టికల్ అనుకోండి, అసలు అది జరిగే పనే కాదు. ఆ తర్వాత 2017-18లో ఒక సంస్థతోటి ఒప్పందం చేసుకొని దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో బ్యాక్టీరియల్ సొల్యూషన్ వాడి హుస్సేన్ సాగర్ వాసన రాకుండా దాన్ని నీళ్లను ప్రక్షాళన చేస్తామని 1 సంవత్సరం పాటు జరిపినా కూడా ఇప్పటికీ ఆ ప్రక్షాళన జరగలేదు. ఆ ఒప్పందం కూడా రద్దు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక సంస్థతోటి ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ ఒప్పందం ఎన్ని కోట్లకు అనేది తెలియదు. రెండోది, క్యాచ్మెంట్ ఏరియాలో దీన్ని పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న 4 నాలాలు, పికెట్ నాలా, కూకట్పల్లి నాలా, బల్కాపూర్ నాలా, బంజారాహిల్స్ నాలా, ఈ 4 నాలాల్లో వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా హుస్సేన్ సాగర్లో వచ్చిన నీటిని శుద్ధి చేస్తామంటే అది ఒక ప్రాక్టికల్ పనిగా అనిపిస్తలేదు. దీనివల్ల నీళ్ళు సోర్స్ని కంటైన్ చేయకుండా అక్కడి నుంచి వచ్చే నీటిని దాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తామనే ప్రణాళిక లేకుండా హుస్సేన్ సాగర్లోకి వచ్చినాక మేము శుద్ధి చేస్తామని ప్రణాళికలు చేయడము అసలు ఇది ఏమాత్రము దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నట్టు కనపడతలేదు. ఎప్పటికప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్థకు ఆ సంస్థకు దాంతో ఒప్పందం చేసుకొని నిధులు దుర్వినియోగమే జరుగుతుంది తప్పితే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరుగుతలేదు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరగాలంటే ప్రత్యక్షంగా పూర్తిగా ఆ పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న వ్యర్థ జలాలను అక్కడికక్కడే శుద్ధి చేసి హుస్సేన్ సాగర్లోకి వచ్చే నీళ్ళు, వర్షపు నీళ్ళు, తర్వాత ఇంకా వేరే జలాలను ఎక్కడైతే నాలాలు జాయిన్ అవుతావో అక్కడనే శుద్ధి చేస్తే అప్పుడు పరిస్థితిలో మార్పు వస్తుంది. కానీ ఈ విధమైన ఒప్పందాలు చేసుకొని ఆ ప్రభుత్వ నిధులు, ప్రజా నిధులు ఖర్చు చేసి దాంతో ఫలితం రాని ప్రణాళికలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇది సరైనది కాదని నా భావన. హైదరాబాద్ నగరం ద్వారా ప్రవహిస్తున్న మూసీ నదికి గత 25 ఏళ్ళ నుంచి కూడా కాలుష్యం పోటు కూడా చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి మనకు తెలుసు. అయితే జీడిమెట్ల, తర్వాత సనత్ నగర్, కాటేడాన్, ఇంకా ఇతర ఇండస్ట్రియల్ ఏరియా, మల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, ఈ పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా క్రమంగా హుస్సేన్ సాగర్ ద్వారా మూసీ నదిలో చేరుతున్నది. ఎప్పటి నుంచో జరుగుతుంది, ఒక 25 ఏళ్ళ నుంచి. దీని ద్వారా ఫార్మా కంపెనీలు రిలీజ్ చేస్తున్న వ్యర్థ జలాలు పూర్తిగా ప్రమాదకరమైన రసాయనాలతో నిండిన వ్యర్థ జలాలు మూసీ నదిలో కలుస్తున్నాయి. అయితే గత 5-6 ఏళ్ళ క్రితం జరిగిన పరిశోధనలో తేలింది ఏంటంటే వీటిలో ప్రాథమిక రసాయనాలే కాకుండా యాంటీబయాటిక్స్ కూడా చేరినాయి. యాంటీబయాటిక్స్ వల్ల వాటిలో ఉన్న బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కూడా పెరిగిందనేది పరిశోధనలు చెప్తున్నాయి. దీనికి అదనంగా పటాన్ చెరువు ప్రాంతంలో బోలారము, తర్వాత మంజీరా బేసిన్లో ఉన్న వ్యర్థ జలాలు కూడా 18 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా అంబర్పేట్ ఎస్టీపీకి వచ్చి తద్వారా మూసీ నదిలో కలుస్తున్నాయి.
ఇదే కాక ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంలో పత్తి తర్వాత ఇతర పంటలు పండిస్తున్న క్రమంలో కలుపు రసాయనాలు వాడుతున్న క్రమంలో కూడా ఇటు మూసీ నదిలోకి అనేక రకాల రసాయనాలు వ్యర్థ జలాలు వస్తున్నాయి. బ్యాటరీ యాసిడ్ వ్యర్థాలు కూడా వీటిలో కలుస్తున్నాయి. అనేక రకాల కెమికల్స్ మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్న కెమికల్ కంపెనీల నుంచి, ఫార్మా కంపెనీల నుంచి దాదాపు రోజుకు ఒక 100 మిలియన్ గ్యాలన్స్ పర్ డే ఈ వ్యర్థ జలాలు కలవడం వల్ల ఇక్కడ రసాయనిక పొల్యూషను, కాలుష్యము జరుగుతుంది. ఇంత వర్షాలు పడ్డా కూడా వీటి సాంద్రత చాలా ఎక్కువగా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జన్యు మార్పిడి పంటలు ఇటీవల కాలంలో మనము చాలా వింటూ ఉన్నాము. జన్యు మార్పిడి పంటలు ఎక్కువ శాతం మన భారతదేశంలో 2003లో పత్తి పంట కొరకు అప్పుడు అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత వంకాయలో బీటీ బ్రింజాల్ అంటే జన్యు మార్పిడి వంకాయ కొరకు 2006లో తర్వాత 2009లో అనుమతి కొరకు ప్రయత్నాలు జరిగిన అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రజల సంప్రదింపులతోటి దేశవ్యాప్తంగా అనేక నగరాలలో సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళందరి ప్రజల కోరిక మేరకు దాని మీద మొరాటోరియం విధించడం జరిగింది. దానికి ఎట్లాంటి అనుమతి లేదు. కాకపోతే ఈ మన దశాబ్దంలో ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా కొంత వీటి వంకాయ విత్తనము కొన్ని ప్రాంతాల్లో అమ్ముతున్నట్టు మన దృష్టికి వచ్చింది. ఎక్కువ శాతం పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో. అట్లాగే మన బెండకాయ కూడా, జన్యు మార్పిడి బెండకాయ కూడా శ్రీకాకుళం జిల్లాలో కనుగొనబడింది. ఇప్పుడు మనము తీసుకుంటున్న పపాయ, రెడ్ లేడీ తైవాన్ నుంచి వచ్చింది కూడా బహుశా జన్యు మార్పిడి పపాయ అని మా అనుమానము. చాలామంది కూడా చెప్తున్నారు అది. అయితే జన్యు మార్పిడి పంటల మీద మన దేశంలో ఆహార పంటల మీద నిషిద్ధం ఉంది. ఎట్లాంటి అనుమతి లేదు. కేవలం పత్తి కొరకే ఇప్పటివరకు ఇచ్చారు. తర్వాత మిగతా కొన్ని ఆహార పంటల మీద పరిశోధనల కొరకు అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలు పరిశోధనలు చేయడానికి, పరీక్షలు జరపడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కాకపోతే రైతులు క్షేత్రస్థాయిలో పండించడానికి ఈ విత్తనాలకి ఎటువంటి అనుమతి కూడా లేదు. రెండోది, మన దగ్గర అనుమతి లేకున్నా ఆహార పంటల్లో జన్యు మార్పిడి విత్తనాల ఉపయోగానికి అనుమతి లేకున్నా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహారంలో ఈ జన్యు మార్పిడి ఉండే అవకాశం మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎక్కువగా అమెరికా, కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి దేశాల నుంచి వస్తున్న ఉత్పత్తుల్లో ఈ జన్యు మార్పిడి యొక్క హార్వెస్ట్ కూడా వస్తున్నది. అయితే మేము దీని మీద అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి, అనేక శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఇందులో మనకు ఆహారానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే తయారైన ఆహారం ఉంటుందో, చిప్స్ ప్యాకెట్లు, తర్వాత సోయాతో చేసిన కొన్ని ఉత్పత్తులు, ఇవి ప్యాకెట్లలో వస్తాయి. ఈ ప్యాకెట్ల మీద కూడా జన్యు మార్పిడితో చేసినవని డిక్లేర్ చేయాలని మనకు ఉన్నది. అది అనుమతే లేదు. కానీ ఒకవేళ ఉన్నా కూడా ఎంత శాతం ఉన్నది అనేది ఆ దిగుమతిదారులు చెప్పాల్సిన అవసరం ఉంది. కాకపోతే శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇది సాధ్యం అవుతున్నట్టు కనపడతలేదు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మన దేశంలో ఆహార నాణ్యత కొరకు ఏర్పాటు చేసిన
FSSAI అనే సంస్థ ఈ నాణ్యతను, దీనిలో జన్యు మార్పిడి వంటి లక్షణాలు లేని వాటికే అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు కొన్ని విధి విధానాలు మన పౌర సమాజం ఒత్తిడి మేరకు ఒప్పుకున్నారు, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అది జరగలేదు. ఇక రెండవది, జన్యు మార్పిడి పంటల ఉత్పత్తి కొరకు వ్యవసాయ క్షేత్రంలో ఉపయోగానికి GEAC అంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది, GEAC జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అని. ఈ కమిటీ దాన్ని అనుమతులు ఇవ్వాల్సిన ఒక కమిటీగా, రెగ్యులేటరీ బాడీగా ఉంది. కానీ దీనికి కూడా పూర్తి స్థాయి వనరులు లేకపోవడంతో వీళ్ళు అట్లాంటి మన అనుమతుల్లో ఇంకా జాప్యం జరుగుతుంది. తర్వాత మన ఇల్లీగల్గా వచ్చిన, చట్ట వ్యతిరేకంగా వచ్చిన వాటి అన్నిటినీ నియంత్రించాల్సిన బాధ్యత కూడా ఈ కమిటీ మీద ఉంది. కానీ ఈ కమిటీ కాబట్టి ఎప్పుడు అందులో శాస్త్రవేత్తలు, రకరకాల శాస్త్రవేత్తలు ఉంటారు కాబట్టి వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ పని జరగకపోయే అవకాశం మనకు కనపడుతుంది. అయితే జన్యు మార్పిడి పంటలు ఉంటే ఏమవుతుంది అనేది మన ముందు ఉన్న ప్రశ్న. ఆ ఆహారం భుజిస్తే చాలా పరిశోధనలు చెప్తున్నాయి ఏంటంటే దీనివల్ల రకరకాల సమస్యలు కావచ్చు. మొట్టమొదట అలర్జీస్ వస్తాయి, అంటే మనకు శరీరం మీద చర్మ వ్యాధులు, తర్వాత అలర్జీస్ రావడం అనేది మొదలవుతుంది. రెండవది, కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి దీనివలన క్యాన్సర్ ట్యూమర్లు ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత మన ఏదైతే మన ఆహార జీర్ణ వ్యవస్థ ఉందో దీని మీద కూడా దుష్ప్రభావం చూపుతుంది అనేది పరిశోధనలు చెప్తున్నాయి. అనేక పరిశోధనలో ఈ జన్యు మార్పిడి ఆహారం తినడం వలన కలిగే మార్పుల గురించి పరిశోధనలు ఉన్నాయి. అవి మంచిది కాదని కూడా చెప్తున్నా కూడా ప్రభుత్వాలు, అటు అమెరికా ప్రభుత్వము, తర్వాత కెనడా ప్రభుత్వం, వీళ్ళు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. పరిశోధనలు కూడా ఎక్కువ చేయడం లేదు. ఇది కంపెనీల యొక్క ఒత్తిడి మేరకు జన్యు మార్పిడి పంటల వలన కలిగే ప్రభావం మీద, ఆహారం తినే ప్రజల మీద దాని ప్రభావం గురించి పరిశోధనలు జరపడం లేదు. ఒక సైంటిస్ట్ ప్యారిస్ సెరాలిని ఆయన పరిశోధన చేస్తే ఆయనను చాలా ముప్పు తిప్పలు పెట్టడం జరిగింది. అట్లా ఎవరైతే పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఉన్నారో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో జన్యు మార్పిడి కొరకు ప్రయత్నం చేస్తున్న కంపెనీలు, మొత్తం శాస్త్రవేత్తల వ్యవస్థ, ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఒక వర్గంగా, ఒక మాఫియాగా, ఒక కోఆర్డినేటెడ్ మెకానిజంగా పనిచేస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వ నియంత్రణాధికారులు, నియంత్రణ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తున్న దాఖలాలు లేవు. అందుకే మన దేశంలో పత్తి గింజకు అనుమతి ఉన్నా, జన్యు మార్పిడి పత్తి గింజకు అనుమతి ఉన్నది. కానీ జన్యు మార్పిడి పత్తి గింజతో చేసిన నూనె మనం వంటల్లో వాడడము, తర్వాత చాలా చోట్ల వాడడం జరుగుతుంది. మరి వీటి యొక్క ప్రభావం మీద కూడా ఎట్లాంటి పరిశోధనలు లేవు. కానీ జన్యు మార్పిడి పత్తి విత్తనముతో వచ్చిన మొక్క యొక్క ఆకుని తిని ఆవులు, బర్రెలు, గొర్రెలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆ మొక్క కూడా చాలా మటుకు పరావర్తనం చెంది పూర్తిగా వ్యాధులకు గురవుతున్న పరిస్థితి కూడా గత 15 ఏళ్లలో మనకు తెలుస్తుంది. జన్యు మార్పిడి పంటలు, జన్యు మార్పిడి ఆహారము, జన్యు మార్పిడి ఉత్పత్తులతో చేసిన ఆహార ప్యాకేజ్డ్ ఫుడ్, ఇవన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన నియంత్రణ వ్యవస్థ కూడా రావాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము. తెలంగాణలో ఇటీవల చాలా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో
వర్షాలు విపరీతంగా కురుస్తున్న పరిస్థితి చూసాము. అట్లాగే ఈ వారంలో అక్టోబర్ నెలలో రెండో వారంలో కూడా హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షము మనకి ఇక్కడ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ వర్షాలు పడడానికి కారణం వీటిని ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటారు. అంటే తీవ్రమైన వాతావరణ ఘటనలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కేవలం తెలంగాణ, హైదరాబాద్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ను చూస్తున్నాయి. ఫిలిప్పీన్స్ లాంటి ద్వీపాలు ఉన్న దేశం కూడా, అక్కడ అనేక ద్వీపాలు దాదాపు నెలకొక తుఫాన్ రావడంతో వాళ్ళు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. తర్వాత వరదలు అనేది సర్వసాధారణమైపోయింది. ఎక్కడ లేని వరదలు, ఎప్పుడూ లేని వరదలు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల వస్తున్నది చూస్తున్నాం. చైనాలో కావచ్చు, జపాన్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు. భారతదేశంలో ఈ సంవత్సరము వరదలు చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా, ఎప్పుడూ లేని ఎక్కువ మైదాన ప్రాంతాలు, తర్వాత ఎత్తైన ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణము పర్యావరణంలో వచ్చిన తీవ్రమైన మార్పులు. పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలు మానవులు చేపట్టడం వలన, పర్యావరణ విధ్వంసకర అభివృద్ధి వలన ఆ పర్యావరణంలో అనేక సార్లు అనేక విధాలుగా మనం అనేక వస్తువులను కాల్చుతూ కార్బన్ శాతము మనం వాతావరణంలో పెంచుతూ పోతున్నాం. మనం పీల్చే గాలి తో పాటు పైన ఉన్న పొరల్లో కూడా, భూమి ఉపరితల పొర పైన అట్మాస్ఫియర్లో అక్కడ కూడా మనకు కార్బన్ శాతం పెరిగిపోయి భూమి వేడి ఎక్కిపోయింది. అది గత 15 ఏళ్లలో 1.5% డిగ్రీలు పెరిగితే మొత్తం భూతాపం పెరిగింది. ఇంకా అది 2 డిగ్రీల వైపు పోతుంది. ఈ 2 డిగ్రీలు అయినా కొద్దీ, ఆ దిశగా భూతాపం పెరిగినా కొద్దీ ఇంకా ఇట్లాంటి తీవ్రమైన వాతావరణ ఘటనలు అవుతాయని శాస్త్రవేత్తలు అధ్యయనాల తర్వాత చెప్తూ వస్తున్నారు. ఇవన్నిటికీ కాలుష్యము ప్రధాన కారణము. కాలుష్యాన్ని దోహదపరిచే, కాలుష్యాన్ని పెంచే అభివృద్ధి దీనికి ప్రధాన కారణము. మనం జీవిస్తున్న జీవన శైలి, వస్తువుల మీద వ్యామోహము, వస్తువులను తయారు చేసే క్రమంలో జరుగుతున్న కాలుష్యం వలన కూడా మనకి ఈ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. అందుకే తెలంగాణలో, తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చాలా మటుకు దీన్ని ఇప్పుడు ఈ గత 2 నెలలుగా జరుగుతున్న వర్షాలను ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కిందనే చూడాల్సి వస్తుంది. ఇది మనకు వస్తుందా అని అనుమానాలు ఉండేది చాలామందికి. నవ్వేవాళ్ళు. ఒక 4 రోజుల క్రితం వరకు హైదరాబాద్లో వరదలు ఉంటాయంటే నవ్వేవాళ్ళు. కానీ మేము ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు, పర్యావరణం గురించి ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు చెప్పేది, మేము 1990లోనే పర్యావరణ పరిస్థితి ప్రజా నివేదిక తీసుకొచ్చినప్పుడే ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని కొంత ఊహించి రాయడం జరిగింది. కానీ అది ఈరోజు నిజమవుతుంది. అయినా కూడా మనం ఇప్పటికీ కూడా పర్యావరణంని ఎట్లా కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుంటే మనల్ని కాపాడుకున్నట్టు అవుతుంది అనే ఈ సగటు ఆలోచన రావడం లేదు. అందుకే హైదరాబాద్లో అతి పెద్ద వర్షాలు, కుంభవృష్టి పడుతుంది. ఇంకా పడవచ్చు. ఇప్పుడు ఇదే ఆగిపోలేదు, ఇంకా పడవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నడూ లేని వరదలు రావడానికి కూడా ఈ విపరీతమైన వాతావరణ మార్పులు ఒకటైతే, రెండోది మనము ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని పోగొట్టుకొని కొండలను, గుట్టలను చదును చేసి, తర్వాత కాలుష్యకారక పరిశ్రమలు, గాలిలో మనము
కాలుష్యాన్ని మన వాయువులని వదలడం వల్ల విపరీతమైన వాయువులు, ప్రాణవాయువు తగ్గడము, తర్వాత కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, తర్వాత నైట్రస్ ఆక్సైడ్ ఇట్లాంటివన్నీ ప్రమాదకరమైన వాయువులు గాలిలో కలవడము, తర్వాత భూమిలో నేల తగ్గిపోవడము, నేల సారం తగ్గిపోవడము, నేల నీటిని ఇముడ్చుకునే శక్తి కోల్పోవడము, చెరువులను విధ్వంసం చేయడము, తర్వాత చెరువుల మధ్య ఉన్న కాలువలను విధ్వంసం చేయడము, పూర్తిగా నదీ పరివాహక ప్రాంతాలను విధ్వంసం చేయడము, నదులను కాలుష్యం చేయడము, తర్వాత అడవులను నరికివేయడము, అడవుల నిర్మూలన, తర్వాత కాంక్రిటైజేషన్, ఎక్కడికక్కడ కాంక్రీట్ కట్టడాలు పూర్తిగా ఒక మానవ నిర్మిత నగరం పెట్టుకోవడంతో పచ్చదనం లేకుండా, ఓపెన్ స్పేసెస్ లేకుండా, ఖాళీ ప్రదేశాలు లేకుండా మనము జీవిస్తున్న పరిస్థితుల్లో ఇట్లాంటి వరదలు సహజంగా వస్తాయి అనేది ముందు నుంచి అధ్యయనాలు చెప్తూనే ఉన్నాయి. మనం వీటి నుంచి ఇప్పుడు ఈ పాఠాల నుంచి నేర్చుకొనైనా కనీసం ఇప్పటికైనా చాలా యుద్ధ ప్రాతిపదికన మనము కొన్ని చర్యలు చేపడితే కానీ ఈ మళ్ళీ వర్షం పడినప్పుడు ఆ వరదల నుంచి మనకు విముక్తి అయ్యే అవకాశం లేదు. అందుకే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, తీవ్రమైన వాతావరణ ఘటనలు ఇంకా పెరుగుతాయి అన్నారు. ఇప్పుడు ఇటీవల 2020లో అంటే ఈ సంవత్సరము మనం కరోనా పెద్ద సమస్య అనుకుంటే కరోనాని మించి ఇంకా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సంస్థలు చెప్తున్నాయి, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తర్వాత 2019లో పోయిన సంవత్సరం కూడా భారతదేశం అంతటా కూడా ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ సంఖ్య పెరిగిపోయింది. మన తెలంగాణలో కూడా మనం 2 ఏళ్ల కిందట విపరీతమైన వేడి చూసాం, హీట్ స్ట్రోక్ చూసాం. తర్వాత అక్కడక్కడ మనము ఫైర్ యాక్సిడెంట్ చూసాము. తర్వాత నల్లమల్ల అడవులు అప్పుడప్పుడు కాలిపోయిన పరిస్థితి చూస్తాం. అంటే ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ జరుగుతాయి అనేది మనము చెప్తున్నప్పుడు వస్తున్నాయి అన్నప్పుడు అనుభవంలోకి కూడా మనకి ఇప్పుడు వచ్చినప్పుడు వీటి నుంచి మనం కాపాడుకోవాలి. తర్వాత పేదలను, అమాయకులను, సామర్థ్యం లేని వాళ్ళను, అంటే వాటిని ఎదుర్కొనే సామర్థ్యం లేని వాళ్ళను, వీళ్ళందరినీ వీటి నుంచి కాపాడాలంటే యుద్ధ ప్రాతిపదికన మనము కొన్ని నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. అందులో హైదరాబాద్ లాంటి మహానగరం మీదనే అభివృద్ధి కేంద్రీకరించే కంటే మనము ఇంకా ఒక వికేంద్రీకృత అభివృద్ధి, తర్వాత పర్యావరణంతో సమతుల్యంగా ఉండే అభివృద్ధి, తర్వాత ప్రకృతి వ్యవసాయం, ఇట్లాంటి అనేక రకాల ప్రత్యామ్నాయాలు మనము చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాలి. ప్రభుత్వాన్ని ఆ దిశగా నూకడానికి ప్రజలు తమ యొక్క అవగాహన పెంచుకొని, పర్యావరణ స్పృహ పెంచుకొని ఆ దిశగా అడుగులేయాల్సిన అవసరము స్పష్టంగా కనపడుతుంది.